ఫంక్షన్ ఉంది. ఇది ప్రధానంగా ఇది ఆండ్రాయిడ్ డివైజెస్ ఉన్న వాళ్లకు ఉపయోగపడుతుంది. ఇది ఆండ్రాయిడ్ డివైజెస్ అంటే ఇప్పుడు కొత్త మొబైల్స్లో ఆండ్రాయిడ్ మొబైల్స్ అని వచ్చాయి. వాటిల్లో మీరు ఈ ఆటల్ని నెక్స్ట్ ఈ ఫంక్షన్స్ అన్నిటిని లోడ్ చేసుకొని మీరు ఉపయోగించవచ్చు. దీన్ని మీరు యాక్సెస్ చేయాలి అంటే మీ ఆండ్రాయిడ్ డివైస్ ద్వారా ఈ యాప్స్లోకి సైన్ ఇన్ అవ్వాలి. అలా సైన్ ఇన్ అయిన తర్వాత మీరు దాన్ని ఉపయోగించవచ్చు. రీసెంట్గా గూగుల్ వాళ్ళు 50 GB హార్డ్ డిస్క్ని వాళ్ళు మీకు ఫ్రీగా ఆండ్రాయిడ్ డివైజెస్ వాళ్ళకు అందించారు. అది ఒక 1 month క్రితము వాళ్ళు ఒక ఆఫర్ ఉంది. అందులో ఎవరైనా రిజిస్టర్ చేసుకొని ఉంటే 50 GB వరకు ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ ఫ్రీగా ఉంటాయి. సో యాంగ్రీ బర్డ్స్ ఇవన్నీ చాలా ప్రఖ్యాతమైనటువంటి గేమ్స్. గూగుల్ క్రోమ్ గేమ్స్ అంటారు వీటిని, లేదా ఆండ్రాయిడ్ గేమ్స్ అంటారు వీటిల్లో. సో నెక్స్ట్ ఈ గేమ్స్ మొత్తం ఈ ప్రతి ఒక్క దాని గురించి పెద్ద సబ్జెక్ట్ అయితే వాటి గురించి వివరణగా మనము మరో క్లాసులో చర్చిద్దాము. నెక్స్ట్ మనం యూట్యూబ్లోకి వెళ్దాము. సో గూగుల్ అన్న తర్వాత మీకు అందరికీ సెర్చ్ ఇంజిన్ తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసిన మరో పదం యూట్యూబ్. ఈ యూట్యూబ్లో మీరు ఇక్కడ మీకు కావలసినటువంటి వివరాలని మీరు చూడవచ్చు. ఉదాహరణకు నేను మాయాబజార్ మూవీ సాంగ్స్ చూడాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను మాయాబజార్ని క్లిక్ చేయగానే మీరు ఇక్కడ గమనిస్తే మాయాబజార్ సంబంధించిన వీడియో ఇక్కడ ఉంది. దాన్ని మీరు క్లిక్ చేశారంటే మాయాబజార్కి సంబంధించిన వీడియోస్ని, పాటలని, డైలాగులని అన్నీ చూడడానికి వీలు పడుతుంది. అదేవిధంగా మీరు చిరంజీవి మూవీస్ చూడాలనుకోండి, చిరంజీవి హిట్ సాంగ్స్ అని చూడాలనుకోండి, క్లిక్ చేశారంటే చిరంజీవికి సంబంధించినటువంటి హిట్ సాంగ్స్ అన్నిటినీ ఇక్కడ మీరు చూడవచ్చు. అందులో ఇవన్నీ చూడవచ్చు. ఇది యూట్యూబ్ యొక్క ప్రత్యేకత. అయితే యూట్యూబ్ ప్రధానంగా వీడియోకి సంబంధించినటువంటి ట్యూబ్. అందులో ఒక 1 minute, 5 minutes, 10 minutes, 20 minutes ఇలా రకరకాల వీడియోస్ మనకు అందుబాటులో ఉంటాయి. సో ఆ తర్వాత ఈ యూట్యూబ్లో కూడా మనం ఇన్డెప్త్గా డిస్కస్ చేసుకోవాల్సినంత విషయాలు ఉన్నాయి. మీరు యూట్యూబ్లోకి మీ వీడియోస్ పంపించాలన్నా పంపించవచ్చు. మీ దగ్గర ఉన్నటువంటి యూట్యూబ్లోని వీడియోస్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. సో ఈ విధంగా చాలా కార్యక్రమాలు నిర్వర్తించడానికి వీలు పడతాయి. సో ఈ యూట్యూబ్ ప్రత్యేకంగా యూట్యూబ్ గురించి డిస్కషన్స్ మనం చేయొచ్చు. ప్రధానంగా అయితే మనం తెలుసుకోవాల్సిన ఒక అంశము, యూట్యూబ్ అన్నది యూట్యూబ్ అనేది ప్రధానముగా మనం వీడియోస్ని వీక్షించడానికి ఉపయోగించేటటువంటి ఛానల్ అన్నమాట. సో ఆ తర్వాత మనం యూట్యూబ్ తర్వాత నెక్స్ట్ లెవెల్ వెబ్సైట్స్లోకి వెళ్దాము. క్షమించండి, బ్యాక్ వద్దాము. సో ఇక్కడ యూట్యూబ్ తర్వాత న్యూస్ అని ఉన్నాయి. సో మనం గూగుల్ న్యూస్ అనేది ఒకటి ఉంది. గూగుల్ న్యూస్ అంటే గూగుల్ వాళ్ళది ప్రత్యేకమైనటువంటి న్యూస్ అని కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి న్యూస్ని మనం ఇమీడియట్గా సెర్చ్ చేసుకోవాలి అనుకుంటే కింద ద్వారా సెర్చ్ చేసుకోవచ్చు. సో ఉదాహరణకు వాళ్ళ టాప్ స్టోరీస్ అని ఏది ఎక్కువగా ప్రజలు చూస్తున్నారు అనేటువంటి విషయాలన్నింటినీ బేస్ చేసుకొని వాళ్ళ న్యూస్ ఛానల్ ఒకటి వాళ్ళు చూపిస్తున్నారు. ఇది కాకపోతే ప్రపంచంలో ఉండేటువంటి న్యూస్ అన్నిటినీ ఒక చోటకు సమాహారంలాగా తీసుకొస్తుంది. మీరు దానిని క్లిక్ చేస్తే దానికి సంబంధించినటువంటి న్యూస్ని మీరు చదవచ్చు. ఉదాహరణకు 5.6 యాస్పిరేషన్ టేక్ IIT JEE అండ్ సమ్ న్యూసెస్, రకరకాల న్యూస్, వరల్డ్ న్యూసెస్ ఇది ఇండియా రిలేటెడ్ న్యూస్. నెక్స్ట్ నెక్స్ట్ ఆర్మీ చీఫ్ LT జెన్. సో నెక్స్ట్ ఆర్మీ చీఫ్ సంబంధించింది. యాంటోనీ రివ్యూస్ ద పార్టీ రిలేటెడ్ థింగ్స్. సో ఈ విధంగా చాలా విషయాలు ఉన్నాయి. సో ఇవన్నీ సంబంధించి యూట్యూబ్ న్యూస్ని మాత్రమే మీరు వీక్షించాలి అనుకుంటే దీని ద్వారా ఉపయోగించవచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత మనం